ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇందిరమ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆలోచన చేసింది కూడా గురువుల గురించే. అందుకే ఆలోచన చేసి అనాదిగా ఒక దశాబ్ద కాలం అనుకుంటా బహుశా ప్రమోషన్స్ లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులకి దాదాపు 30,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వమే. అట్లాగే ట్రాన్స్ఫర్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్స్ కి దాదాపు ఒక 45,000 మంది టీచర్స్ కి ట్రాన్స్ఫర్స్ చేసింది కూడా ఈ ప్రభుత్వమే. అంతేకాదు ఈ విద్యా వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో గురువుల సంఖ్య తగ్గిపోతే ఇబ్బంది అన్నటువంటి ఆలోచనతో గురువుల రిక్రూట్మెంట్ కోసం డిఎస్సిని ఏర్పాటు చేసి ఒక దశాబ్ద కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్ద కాలం డిఎస్సి జరగపోతే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సి ఏర్పాటు చేసి దాదాపు 11,062 మంది టీచర్స్ కోసం డిఎస్సిని ప్రకటించి పరీక్షలు నిర్వహించి ఇంకొక వారం రోజుల్లో రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి ప్రక్రియకి ఈ ప్రభుత్వం తావచ్చింది. ఇంకొక 6,000 పైబడి డిఎస్సి సంబంధించి చేయడానికి భవిష్యత్తులో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు పోతా ఉంది. అంతేకాదు మన సమాజం ఇంకా ముందుకు పోవాలంటే ప్రపంచంతో పోటీ పడేటట్టుగా విద్యా విధానంలో మార్పు రావాలి, కావలసినటువంటి ఫెసిలిటీస్ కూడా మనం అందించాలనేటువంటి ఆలోచనతోనే యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసి ఈరోజు ఒక విధానపరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆ పాఠశాల సంబంధించినటువంటి అక్కడ వసతులు కల్పించడం కోసం అమ్మ ఆదర్శ పాఠశాలని ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పచెప్పి దాదాపు 667 కోట్ల రూపాయలని ఈ పాఠశాల కోసం వెచ్చించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. అట్లాగే ఈనాటి వరకు కూడా ఆ ప్రభుత్వ పాఠశాలలో ఆ పాఠశాల పారిశుద్ధ్యానికి సంబంధించి ఎటువంటి స్వీపర్స్ని నియమించడం కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి జీతభత్యాలు ఇచ్చే ప్రక్రియ లేకుండా ఉండటం వల్ల పాఠాలు చెప్పేటువంటి గురువులే ఆ పాఠశాలను ఊడ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా గమనించి ఈ ప్రభుత్వం దాదాపు 136 కోట్ల రూపాయలతో శానిటేషన్ వర్క్స్ ని ఈ ప్రభుత్వ పాఠశాలన్నిటికీ ఇవ్వాలని చెప్పి నిధులు కేటాయించి ఈ సంవత్సరమే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే నిర్ణయం తీసుకొని డబ్బులు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అంటే విద్యా వ్యాప్తి పైన అట్లాగే గురువుల బాధ్యత పైన కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ముందుకు పోతా ఉంది. స్నేహితులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రం ఈ సమాజం మనది. ఈ సమాజ మనుగడకు కానీ పునాదులు వేయాల్సింది కానీ కేవలం గురువులు మాత్రమే. అది కేవలం విద్యతో ఒక్కటే కాదు, విద్యతో పాటు ఈ సమాజంలో ఉండాల్సినటువంటి ఒక విధానపరమైన నిర్ణయాలు, మంచి అలవాట్లని, సంస్కారాన్ని, విద్యా బుద్ధులతో పాటు వీటన్నిటిని నేర్పి మనం సమాజంలోకి పంపించగలిగితే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతల్ని, అడ్డంకులను కూడా ఎదుర్కొని మనం నేర్పి పంపించినటువంటి మానవ వనరులు ఈ సమాజానికి పెద్ద ఎత్తున తోడ్పడతాయి. కాబట్టి ఈ గురువులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇంతకాలం మీరు ఎలా చేసుకుంటూ వచ్చారో భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో అదే రీతిలో చేయాలని చెప్పి మీరు చేస్తారని, ఆ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు అనివార్య కారణాల వల్ల ఈ రాష్ట్రంలో వరదలు, రకరకాల ఇబ్బందులు ఏర్పడటం వల్ల వాటికి సంబంధించినటువంటి పర్యవేక్షణ కార్యక్రమంలో ఉండటం వల్ల నాకు ప్రత్యేకంగా చెప్పి మరి నాకు పొన్నం ప్రభాకర్ గారికి చెప్పి మరి పంపించారు మీ అందరికీ విజ్ఞప్తి చేయమని.